ఇది సురేష్. చుట్టూ జనాలున్నా లోపల మాత్రం ఒంటరిగా ఉన్నాడు. దేవుడా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరా? ఒక్క మెసేజ్ లేదు, ఒక్క కాల్ లేదు. అతని ప్రపంచం నిశ్శబ్దంగా మారింది. నేనెవరికీ అవసరం లేని వాడినేమో. కానీ సురేష్ ఒకటి మాత్రం మర్చిపోలేదు. దేవుడు, ఎప్పుడూ వదలడు. దేవుడా, నాకు బలమివ్వు. ప్రేమగా, స్నేహంగా కృష్ణుడొచ్చాడు. పప్పా, నువ్వు ఒంటరివాడివి కాదు, నేను నీతోనే ఉన్నాను. బాధను తుడిచేందుకు బలమివ్వడానికి శివుడొచ్చాడు. నీ కన్నీళ్లు వృధా కావు సురేష్, నేను నీ కాపలా. భయాన్ని పోగొట్టడానికి, ధైర్యం నింపడానికి హనుమంతుడొచ్చాడు. సురేష్, నువ్వు బలమైన వాడివి, భయపడొద్దు. ఇప్పుడే సురేష్కి అర్థమైంది తాను ఒంటరివాడు కాదని. ఇప్పుడు నాకు భయం లేదు. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. నీ జీవితం మారబోతోంది.